ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కీర్తన గ్రంథంతో దయ కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గురించి ఉల్లసింతురు. కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నారు ఇక్కడ దావీదు భక్తుడు? యెహోవాను ఆశ్రయించేవారు సంతోషంతోనూ నీవే వారిని కాపాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించేవారు సంతోషించుదురు. నీవే వారిని కాపాడు గనుక వారు నిత్యము ఆనందమని చేసేది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చేస్తారు నిత్య ఆనందధ్వని? యెహోవాను ఆశ్రయించిన వారికి యెహోవా కాపాడి ఆనందధ్వని వారి కుటుంబంలో కానీ వారి జీవితంలో కానీ ఆనందధ్వనిని ఇస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. నీవే కేడముతో కప్పినట్లు వారిని నీవు దయతో కప్పెదవు. ఇక్కడ 2 అంశాలు కనబడతాయి: ఆనందము, దయ. కేడు 3 ఆపడతాయి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించే వారికి సంతోషమును నీవే కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మొదట ఏమంటున్నాడు దావీదు కీర్తనలో దావీదు భక్తుడు? ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడేవాడు గనుక వారి నిత్యము ఆనందమని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడు. యెహోవాను ఆశ్రయించేవారు ఆనందధ్వనితో నింపబోతున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోషము, ఆనందము. సంతోషం ఎవరిలో ఉంటుంది? దేవునిలో ఆశ్రయించిన వారు. దేవుని ఆశ్రయించిన వారికి ఆనందం ఉంటుంది. వారిని కాపాడుతారంట. హల్లెలూయా. శోధన వచ్చినా కానీ, శ్రమ వచ్చినా కానీ, ఇరుకు వచ్చినా కానీ, ఎలాంటి శ్రమ వచ్చినా కానీ దేవుడు కాపాడుతున్నట్టున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాపాడటమే కాదు కానీ నిత్యము ఆనందించే వారిగా చేస్తారట. హల్లెలూయా. నిత్యము ఆనందించే వారిగా చేస్తారు. హల్లెలూయా. నీవు ఆనందంతో ఉంటే అపవాది చిగ్గుతో తలదించుకుంటాడు. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు అలా ఉంటావు? ఎప్పుడు అలా? దేవుణ్ణి ఆశ్రయించాలి. నీకు ఏమైనా అవసరం వచ్చినప్పుడు ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన నిత్యానందంతో నేను నింపబోతాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే కింద చదివినట్టయితే 12 యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. నీవే కేడంతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లాసిస్తున్నారు. చాలా ఎవరిని ఆశీర్వదిస్తాడంట? యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక శ్రమ వచ్చినప్పుడు మనుషుల దయ అయ్యో పాపం అని కొంచెం చెప్పంటారు. హల్లెలూయా. దేవుని దయ ఎప్పుడుకి ఉంటది. ఆయన నిత్యానందంతో నింపి నిన్ను ఆశీర్వదించబడుతున్నాడు. కేడముతో కప్పినట్లు కోడి తన పిల్లల్ని ఏ రీతిగా కప్పిద్దో అట్లా కేడంతో నిన్ను కప్పబోతున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన దయా కనికరము నీపై చూపబోతున్నాడు. దయా కనికరము నీపై చూపి కావున నా నామమును ప్రేమించి వారిని నేను ఉల్లాసింపజేస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా నామమును వెరిగిన వారిని ఉల్లాసించే రీతిగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఎలా అర్థమైంది పెన్ను కావాలని? హల్లెలూయా. దేవుని స్తోత్రం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. నీతిమంతులు అంటే ఎవరు?
పరిశుద్ధులు అంటే ఎవరు? ఆయన నీతిని ఎతకాలి, ముందు ఆయన వాక్యాన్ని ఎతకాలి. జుంటి తేనె దారాల కన్నా మధురమైనది ఆయన వాక్యం. వాక్యము నిన్ను సరిచేస్తుంది, వాక్యం నిన్ను పడకుండా చూస్తుంది, వాక్యం నిన్ను పరలోకానికి చేస్తుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యాన్ని 1-10 సార్లు మీకు చెప్తా ఉన్నాం. వాక్యము హృదయంలో ఉంచుకోవాలమ్మా అని చెప్తాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎవరిని ఆశీర్వదిస్తాడట దేవుడు? నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. ఆయనని ఆశ్రయించిన వారికి నిత్యానందంతో నింపుతాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కేడము కప్పినట్లు వారిని కప్పుతాడట, దయతో వారిని గూర్చి ఉల్లాసిస్తాడట. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయతో కప్పెదను, కావున నా నామమును ప్రేమించు వారిని నన్ను గూర్చి ఉల్లాసిస్తారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆయన నామము ఏమి నామము? యేసు నామం. ప్రభు, ఆయన దయాళుడు, కరుణామయుడు. ఆయనకి కొన్ని పేర్లు ఉన్నాయి. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను ఉల్లాసింపజేస్తాడు ఎప్పుడు? ఆయన నామమును ఎరిగినప్పుడు. ఆయన ముందు మనం నీతిమంతులుగా కనపడాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. నీతిమంతులుగా ఎలా కనబడతాం? క్రియల ద్వారా. ఎలా? క్రియల ద్వారా. ఇది ఇంత ముందే కదా విన్నాం కదా, ఎక్కడ విన్నట్టు అనిపిస్తాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. క్రియలు లేని విశ్వాసము మృతతుల్యం. విశ్వాసం లేని క్రియలు మృతతుల్యం. యాకోబు రాసిన పత్రికలో మనము పోయిన వారం విన్నాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. యెహెజ్కేలుకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 60వ వచనం. యెహెజ్కేలుకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 60వ వచనం. ఒక్కటే లైన్ చదవండి. నీ యవ్వన దినములందు ఆ, నీతో చేసిన నిబంధనను ఆ, జ్ఞాపకమునకు తెచ్చుకొని ఆ, ఒక నిబంధనను ఆ, చేసి ఆ. దాన్ని స్థిరపరచును. చాలు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈరోజు అందరితో మాట్లాడుతున్నాడు, ఒకరితో సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. యవ్వన కాలమందు నా నిబంధన చేసి ఉన్నాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ యవ్వన కాలం దినమందు నేను నీతో చేసిన నిబంధన జ్ఞాపకము తెచ్చుకొను. అక్కడ ఒకటి ఏమంటున్నాడు? నీ యవ్వన కాలమందు నీతో చేసిన నిబంధన జ్ఞాపకము తెచ్చుకోమంటున్నాడు. నీ యవ్వన దినమందు నేను నీతో చేసిన నిబంధన జ్ఞాపకము తెచ్చుకొనుము. నిత్య నిబంధనను ఆ, ఆ, స్థిరపరచును. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నిత్య నిబంధన నీతో స్థిరపరిచేదను. నీతో యవ్వన కాలమందు నీతో చేసిన నిబంధనను నేను స్థిరపరుస్తాడట. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం స్థిరపరుస్తాడు? మనతో ఏమైతే నిబంధన చేశాడో ఆ నిబంధనను స్థిరపరచబోతున్నాడు. యవ్వన కాలమందు నువ్వు యవ్వన కాలమందు నీతో నిబంధన ఏదైతే చేశాడో దాన్ని స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్ని చేయడానికి ఆయన పని పూనుకున్నాడు అంటున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నీ యవ్వన దినమందు నీతో నిబంధన చేశాను, దాన్ని స్థిరపరచబోతున్నాను అంటున్నా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నీతో